యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యమైన నామంలో మీకు శుభములు కలుగునుగాక. నేటి దినము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 10 స్త్రీమూర్తుల యొక్క నామధేయములను, వాటి అర్థములను నేర్చుకుందాం. ప్రథమంగా అన్నా. యెరూషలేము దేవాలయములో తల్లి అయిన మరియను, తండ్రి అయినటువంటి యోసేపు మరియు శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొన్నటువంటి ప్రవక్తిని. యానా అన్నటువంటి ఇటు నామధేయమునకు అర్థం దయగల లేదా గ్రేషియస్. రెండవ స్త్రీమూర్తి పవిత్ర గ్రంథమైన బైబిల్లో దెబోరా ఒక ప్రవక్తిని. ఈమె ఇశ్రాయేలీయుల యొక్క ఏకైక మహిళా న్యాయమూర్తి. కానానీయులను అణిచివేసే వారిని ఓడించడానికి దెబోరా పోషించినటువంటి పాత్ర, ఇశ్రాయేలులను ప్రేరేపించినటువంటి వైనం, వారిని చేతనపరిచినటువంటి పద్ధతి ఎన్నటికీ అది శ్లాఘనీయమైనది. దెబోరా అన్నటువంటి నామధేయమునకు అర్థము ఆంగ్లమునందు బి, తెలుగులో తేనెటీగగా చూస్తున్నాం. మూడవ స్త్రీమూర్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దీనా, యాకోబు గారి యొక్క కుమార్తె. దీనా అన్నటువంటి ఇటు నామధేయమునకు అర్థం జడ్జ్డ్ ఆర్ విండికేటెడ్, తీర్పు తీర్చబడినది లేదా నిరూపించబడినది అన్నది దీని యొక్క భావగర్భితమైనటువంటి అర్థం. నాలుగవ స్త్రీమూర్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలిజబెత్ స్నానికుడైనటువంటి యోహాను గారి యొక్క మాతృమూర్తి, యేసు తల్లి అయినటువంటి మరియమ్మ గారి యొక్క బంధువు. ఎలిజబెత్ అన్నటువంటి నామధేయమునకు అర్థం దేవుని ప్రమాణం అన్నది భావం. ఐదవ స్త్రీమూర్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జోవానా, ఒక సుసంపన్నమైనటువంటి స్త్రీ. ఇతరులతో కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భూమి మీద చేసిన పరిచర్యకు ఆర్థికంగా సహాయము చేసినటువంటి మూర్తి. జోవానా అన్నటువంటి ఇటు నామధేయమునకు అర్థము దేవుడు దయగలవాడు. ఆరవ స్త్రీ మేరీ లేదా మరియమ్మ, యేసు తల్లి అయినటువంటి మరియా, శిలువ మరణానికి సాక్షిగా నిలిచినటువంటి స్త్రీమూర్తి. మరియమ్మను రెండవ ఈవ్ లేదా అవ్వ అని కూడా పిలువబడుతుంది. మేరీ అన్నటువంటి పదానికి అర్థం డ్రాప్ ఆఫ్ ద సీ అని, తిరుగుబాటు అని, ఇంకా తదితరమైనటువంటి అర్థాలు ఈ నామధేయమునకు ఇవ్వబడ్డవి. ఏడవ స్త్రీమూర్తి బైబిల్లో నయోమి. మరి తన యొక్క పిల్లలు మరణించినటువంటి ఒక వితంతువుగా చూడబడుతుంది. నయోమి అన్నటువంటి పదానికి అర్థం ఆహ్లాదం. ఎనిమిదవ స్త్రీమూర్తి బైబిల్లో రేచెల్, యాకోబు భార్యలలో ఒకరు. మరి యోసేపు తల్లి. రేచెల్ అన్న నామధేయమునకు అర్థం ఏవ్ లేదా ఫీమేల్ షీప్ లేదా అందమైనటువంటి గొరియా అని కూడా అర్థం ఇవ్వబడ్డది. తొమ్మిదవ స్త్రీమూర్తి రూతమ్మ. తన భర్త మరణించిన తర్వాత రూత్ తన స్వంత ప్రజలను విడిచిపెట్టి బదులుగా తన అత్తగారైనటువంటి నయోమితో నివసిస్తూ ఉన్నది. యేసునకు పూర్వీకుడైన ఓబేదును కంటుంది. రూత్ అన్నటువంటి నామధేయమునకు అర్థం స్నేహితురాలు, స్నేహము లేదా స్నేహితుడు. 10వ స్త్రీమూర్తి షారా, అబ్రహాము గారి యొక్క ధర్మపత్ని. దేవుడు వాగ్దానము చేసినట్లుగా శారమ్మ దేశాలకు తల్లి అయింది. ఆదికాండము 17వ అధ్యాయం 16వ వచనంలో. షారా అన్నటువంటి నామధేయమునకు అర్థము ప్రిన్సెస్ లేదా రాకుమారి. స్త్రీ అని కానీ పురుషుడని కానీ దైవము దృష్టిలో ఏ భేదము లేదు. స్త్రీలు సహితం దేవుని రాజ్యానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన వారే. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.